దాంట్లో ఎంబీబీఎస్ డాక్టర్ గారు సైకాలజిస్ట్ లైక్ మీ చెల్లికి మొబైల్ ఫోన్ ఉందా అండి? మొబైల్ ఫోన్ లేదండి ప్రస్తుతం తన దగ్గర ఏ మొబైల్ లేదండి. అఘోరితో వెళ్ళడానికి కారణం మీరే అంటే ఏం చెప్తారు? నేను కాదండి కారణం. ఎందుకంటే ఎందుకు అఘోరిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నది ఎవరు మీరే పంపిరండి, కాబట్టి. ఎవరు పంపిరండి, మేము పెట్టలేదండి, తనే తీసుకొచ్చింది అర్ధరాత్రి పూట మీరు సడన్ గా. ఒక దాంట్లో ఒక వీడియోలో ఏం చూపించారంటే బీర్ తాగింది, సిగరెట్లు తాగింది అని చూపించారు కదా. ఆ, అవి అవునండి, మీరు కొనుక్కొచ్చారా లేదంటే అఘోరి నేనే బయట తీసుకొచ్చాను. తాగలేదు? మేమే తీసుకొచ్చామండి. మీరే తెచ్చారు కదా. మరి ఒక మనిషి వచ్చి ఇవాళ ఇంట్లోని చుట్టం చూపుగానే వచ్చి మందు సిగరెట్లు తెమ్మని చెప్పి మీ చేతి ఇవన్నీ తెప్పించుకున్నప్పుడు మీకు ఎక్కడ అనుమానం రాలేదు అసలు? ఆ విధంగా మీరు ఒకసారి ఎందుకు గొడవ ఇలా అని చెప్పి పంపించేసామండి. రాష్ట్రాల్లో ఒకసారి గొడవ పంపించేసి పోలీసు వారిని కొంచెం వాళ్ళ మీద తిరగబడి ఒక జర్నలిస్ట్ని, పత్రికా జర్నలిస్ట్ని కాలు కొట్టి ఇచ్చేస్తే మా అమ్మాయి పీజీ కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ అగౌరవ అలసట చేస్తుందని చెప్పి తెలిసి పప్పాని వెళ్ళి చూసేస్తాను ఒకసారి అని ఉంది. ఆమె 2 వీలర్ ఉంది. ఆ 2 వీలర్ వేసుకెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది, ఎవరైనా ధైర్యవంతులు ఉంటే వెళ్ళి ఆమెకు బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు. అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సాహసాలు పెంచాను. ఆమె కొంతకాలం కరాటేగా నేర్పించాను. అయితే ఆ ధైర్య సాహసాలతో వెళ్ళి ఆమె బట్టలు కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే, దయచేసి అమ్మ నువ్వు చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు, కొద్దిగా అదే చేతులతో మా పోలీస్ వ్యాన్ ఎక్కిస్తామని చెప్పి పోలీస్ వ్యాన్ ఎక్కించి మా అమ్మాయి ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు తోడుకుని వచ్చింది. పోలీసులు చెప్పింది మా అమ్మాయి. ఈ తరుణంలోనే అమ్మాయి అఘోరి ఆ టైంలో వీడియో చేసి పెట్టింది కదా. ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ ట్రాపింగ్లో పెట్టింది మా అమ్మాయి. ఓకే. అయితే ఒకసారి చెన్నై నుంచి వెళ్ళి వస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చెడిపోయింది, నాకు 2 రోజులు ఆశ్రయం ఇవ్వండి నా వెహికల్ బాగే వరకు అని చెప్పి బ్రతిమలాడటం జరిగింది. అయితే చెప్పండి. ఫస్ట్ మీకు 2 రోజులు టైం ఇచ్చారు కదా స్టార్టింగ్, తర్వాత మళ్ళీ 5 days వచ్చి మీ ఇంట్లో ఉందని అంటున్నారు. మీరు చెప్పిన విషయం అది. మళ్ళీ ఓకే ఫస్ట్ టైం అంటే ఓకే వచ్చింది, ఆ 2 రోజులు కారు బాగోవాల, ఇప్పుడు ఎలమెంట్ కారు బాగోపోతే కారు బాగానికి వెళ్తానని చెప్పాను అని చెప్పి మళ్ళీ కారు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి వెళ్ళి కారు తీసుకుని కారు స్టిక్కరింగ్ అవ్వలేదు ఇంకా ఉంటానని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే ఆమె బ్యాగ్ బట్టలు మొత్తం కూడా మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అగౌరవించింది, మేము రూపాయి ఎరగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులు ఇవ్వలేదు, కాకపోతే ఏంటి మీ అమ్మాయిని పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలని మంచి ప్రయోజకాలను చేస్తాను అని చెప్పని 3 crore 1 crore కాదు 3 crores చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డను నమ్ముకోము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభిస్తాకు. మీరు మాట్లాడండి, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం అవుతుంది. మీ అందరి ముందే ఇంట్లో తాళి కట్టిందంట అఘోరి మీ చెల్లికి. లేదండి, నాకు తెలియదు ఆ విషయం. మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? ఒకసారి చేతులతో మా చెల్లిని ఎదురు కూర్చొని చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చేసరికి ఇలా అందామని చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ అయితే తెప్పించడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు మీరు డోర్ తీసినప్పుడు ఏం చేస్తున్నారు? అలా ఒక రోజు చూసాను నేను మాత్రం, మరి ఎన్ని రోజులు చేసింది మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడడానికి రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదు అని చెప్పి వచ్చారు. విష్ణు వచ్చాడు పైన కంప్లైంట్ ఇస్తారు. నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి హర్ష గారు. నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా, మీ పేరెంట్స్ అమ్మాయిని తీసుకురాలేదు, విష్ణు పైన మాకు నమ్మకం లేదండి, విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము, అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు. మా నాన్నగారికి హెల్త్ బాగోదండి, అలాగే వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఆయన చేశాడని చెప్పని తర్వాత ఆయన చెప్పడం జరిగింది. అసలు విష్ణు లేకపోతే మా చెల్లి మేము గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము, మాకు
ఆధారం ప్రకాష్ గారు అని చెప్పన్నారు. అదే